కావలి నియోజకవర్గంలో పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి భారీ ఎత్తున సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో 64 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం విద్యుత్ బిల్లులను 9 సార్లు పెంచి ప్రజలపై 32,000 కోట్ల భారం మోపిందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టిందని తెలిపారు. అందులో భాగంగానే ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా మరియు బీసీలకు రుణాల ద్వారా సోలార్ యూనిట్లు అందిస్తున్నామని ప్రకటించారు. లక్ష్మి గారు దళరతి మండలం దాల్వాయ వెంకట సిరిపురం కంటాడ వెంకటేశ్వర్లో 36 రేపల. ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మన ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం, ఫ్రంట్ ప్రభుత్వం, బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి సంకీర్ణ ప్రభుత్వం అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 18 నెలల కాలం పూర్తి చేసుకున్న తరుణంలో గత 5 సంవత్సరాల రాక్షస పాలనకు, ప్రస్తుత రామ పరిపాలనకు ఎలక్ట్రానిక్ రంగం, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు నిర్వీర్యమైనటువంటి వైనం ఈరోజు ఈ ప్రభుత్వంలో ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ప్రజలకి ఎంత చేరువుగా నాణ్యమైన కరెంటు అందిస్తుంది. గత 5 సంవత్సరాల విధ్వంసంలో ఎలక్ట్రిసిటీ పరంగా ఎంత నష్టపోయామనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజానికానికి తెలియజేయాలన్న ఒక దృఢ సంకల్పంతో ఈ ప్రెస్ మీట్ని పెట్టడం జరిగింది. 2019 నుంచి 2024 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మేము వస్తే కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి మాట తప్పి 9 సార్లు కరెంటు రేట్లను పెంచి మన ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మీద 32 కోట్ల రూపాయల భారాన్ని విధించిన వైనం మన నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ ప్రజానికానికి తెలియజేయటం నా బాధ్యత. మాట చెప్పాం, మడమ తిప్పాం, మేము తిప్పేదన్నీ బోర్డులే అనేటువంటి ఒక నినాదంతో గత రాక్షస పరిపాలనలో 9 సార్లు కరెంటు రేట్లు పెంచి ప్రజల మీద 32 కోట్ల భారాన్ని పెట్టడమే కాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పరంగా గత 5 ఏళ్లలో వాళ్ళు తీసుకున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల పరిపాలనలో పరిపక్వత లేని కారణాన, అడ్మినిస్ట్రేషన్ స్కిల్ లేనటువంటి కారణాన దుందుడు తనంతో ఇష్టారాజ్యంగా ఎలక్ట్రిసిటీని వాడుకున్నటువంటి క్రమం వల్ల కమిషన్ని కకృతి పడి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని నిర్వీర్యం చేసిన కారణాన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 1,29,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి. ప్రజలందరూ ఆశీర్వదించారు. ఆశీర్వాదంతో ఈ మంచి ప్రభుత్వం, రాముడైన చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే బహుశా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రులు చేయనటువంటి లూటీని జగన్మోహన్ రెడ్డి చేశాడు. ముఖ్యమంత్రి పేరు అధిరోహించే నాటికి ఎవరు కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి, వ్యవస్థని చిన్నాభిన్నం చేసినటువంటి పరిస్థితి, వీటన్నిటిని ఆడిట్ రిపోర్టులు నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి, వీటన్నిటి మీద ఈరోజు ఆడిట్ రిపోర్టు చూస్తే ఈరోజు గత 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వల్ల కమిషన్లకి కకృతి పడి టారిఫ్లు కొనాల్సిన రేటు కంటే ఎక్కువ కొన్నందువల్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1,29,00,000 రూపాయల నష్టం వచ్చింది అంటే ఇంక అన్ని డిపార్ట్మెంట్లో
ఎంత నిర్వీర్యం చేశారో దయించి అర్థం చేసుకోవాల్సిందిగా ప్రజానీకాన్ని కోరుకుంటున్నాం. మన ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి, అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు రాష్ట్రంలో మేము ఫామ్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ రేట్లు పెంచమని చెప్పిన కారణాన ఎక్కడ కూడా ఈరోజు రేట్లు పెంచకుండా 9 గంటల కరెంటు రైతాంగానికి ఇస్తానన్న మాట మీద 9 గంటల కరెంటు రైతాంగానికి ఇస్తూ రోజుకి 24 గంటలు ఎక్కడ కూడా కరెంట్ అనేది ఇబ్బందులు రాకుండా చూసుకుంటూ ఈ రోజున కొనుగోలులో మనకి కరెంటు లేనప్పుడు, ఆంధ్రప్రదేశ్కి కరెంటు ఉత్పత్తి తగ్గినప్పుడు ఇతర రాష్ట్రాల నుంచో ఇతర డిస్కమ్స్ నుంచో కొనుగోలు చేసేటప్పుడు గతంలో వైసీపీ ప్రభుత్వం ₹4.85 తగ్గించి ఈరోజు మనం కొనే విధంగా ఈరోజు ఎంత కోట్ల రూపాయలు సేవింగ్ చేశాడో ఈ సందర్భంగా మీరు అర్థం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నా. ఇంకా కూడా నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి, ప్రజలందరికీ కూడా కరెంటు పరంగా అదనపు భారం 300 యూనిట్లు కాలినటువంటి వాళ్ళకి ఆ కుటుంబంలో రావాల్సిన సంక్షేమ పథకాలు ఆగిపోతున్నాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇంకొక రూపాయన వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు సోలార్ విద్యుత్తుని ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి ఉచితంగా ఈరోజు సోలార్ పలకల్ని వాళ్ళ ఇళ్ళ పైన బిగించి అతి తొందరలో కావలి నియోజకవర్గంలో దాదాపు 9,000 ఇళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 9,000 ఇళ్ళు ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సంబంధించినటువంటి ఇళ్ల పైన ఈ సోలార్ పలకలు ఏర్పాటు చేసి కరెంట్ అనేది కాలకుండా అవసరమైతే మిగులు కరెంటు ఉంటే వాళ్ళకి చేతి డబ్బులు ఎదురు ఇచ్చేటట్టుగా ఈ రోజున మన ప్రభుత్వం, మన మంచి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రోజు పేదవారికి తీసుకున్నటువంటి ఒక వరంగా పరిగణించింది. ఈ జనవరి ఆఖరి నుంచి కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కుటుంబాలందరికీ కూడా ప్రభుత్వమే స్వచ్ఛందంగా మీ ఇంటికి వచ్చి మీ ఇంటి తలుపు తట్టి మీ ఇంటి పైన సోలార్ పలకలు బిగించి మీరు కరెంటు కాలితే ఎంత కాలింది, మీ కరెంటు ప్రభుత్వం ఎంత తీసుకుంది, అంటే కరెంటు సోలార్ ద్వారా ఎక్కువ ఎండలు కాసినప్పుడు సోలార్ ద్వారా ఎంత కరెంటు ఉత్పత్తి అయితే ఆ ఉత్పత్తి అయిన కరెంటుని కరెంటు డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. మనం వాడుకున్న కరెంటుని లెక్కేసి మనది ఎంత తీసుకున్నారు, వాళ్ళది మనం ఎంత వాడుకున్నాము వేరీ చేసి మనం కట్టాల్సి వస్తే కట్టేటట్టు, లేదా మనదే గవర్నమెంట్ వాడుకుంటే మనకి చేతి డబ్బులు ఇచ్చేటట్టుగా ఈ రోజున ఎస్టీ ఎస్సీ కుటుంబాలకు ఇచ్చినటువంటి కానుకగా ఈ రోజు సోలార్ పవర్ ని పేదవారికి అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ చంద్రబాబు గారి నాయకత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ రోజున బీసీ కులస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ సోలార్ అందుబాటులోకి తీసుకురావాలి. ఈరోజు 3 కిలోవాట్ల విద్యుత్ కోసం ఈ రోజున రాష్ట్ర సోలార్ విద్యుత్ కోసం 78,78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంటే మిగతాది బ్యాంకు లోన్ ద్వారా బీసీలందరూ కూడా లోన్ ఇప్పించేదానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది, బ్యాంకర్స్ ముందుకు వచ్చారు. మీకు అందరూ కూడా ఈ సోలార్ నిర్మాణం కోసం మీకు లోన్లు ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా మీరు లోన్లు తీసుకొని సోలార్ పవర్ను మీరు వినియోగించుకోగలిగితే మీకు కరెంటు ఆదాలోనే మీరు కట్టేటువంటి డబ్బులు, కరెంటు డిపార్ట్మెంట్ కట్టే డబ్బులు బ్యాంకు కట్టగలిగితే మీకు 2-3 సంవత్సరాలలోనే మీకు లోను తీరిపోతుంది, కరెంటు ఉచితంగా వచ్చేటట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు బీసీలు అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 78,000 సబ్సిడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఇంకొక 20,000 రూపాయలు కలిపి ఈరోజు 98,000 రూపాయల సబ్సిడీతో, అంటే 2,70,000 రూపాయల సోలార్ దాన్ని 98,000 సబ్సిడీ రూపంలో ఇచ్చి మిగతాది బ్యాంకు రుణం రూపంలో ఇచ్చి మీరందరూ కూడా సోలార్ ఏర్పాటు చేసుకుంటే మీ చేతి డబ్బులు పడకుండా అందరూ కూడా కరెంటు ఫ్లక్చువేషన్స్ లేకుండా అందరూ సుఖమైన జీవితాన్ని అందించేదానికి
ఈ రోజు ఈ ప్రభుత్వం ముందుకు వచ్చిందనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, కరెంటు కష్టాలు, కరెంటు ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, కరెంటు లేనప్పుడు 5 నిమిషాలు కూడా కరెంటు లేకపోతే ఉండలేము. అటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి కరెంటు డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేస్తూ ఈ రోజు గ్రామీణ వ్యవస్థలో RDSS స్కీమ్ కింద గ్రామాల్లో ఉన్నటువంటి పాత పడినటువంటి స్తంభాలన్నీ తొలగించి కొత్త స్తంభాలన్నీ ఏర్పాటు చేస్తూ పైన వైర్లన్నీ కూడా పాత వైర్లు తొలగించి వాటి ప్లేస్ లో కొత్త వైర్లు ఏర్పాటు చేస్తూ ఈ రోజు గ్రామాన ఈ రోజు RDSS స్కీమ్ ని నిర్వర్తిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం శ్రీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, పేదవారి కోసం నిరంతరం కష్టపడి పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మనందరం కూడా సుఖమైన జీవితాన్ని అందించుకునే విధంగా మన అందరం కూడా ముందుకు పోవాలని సందర్భంగా ప్రజానీకానికి మీ ద్వారా తెలియజేస్తూ, కరెంటులో గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలు తెలుసుకోండి అని చెప్పి ప్రజానీకానికి తెలియజేస్తూ, ఈ మంచి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల కోసం నాణ్యమైన కరెంట్ ఇస్తూ RDSS స్కీముల ద్వారా కరెంటుకు సంబంధించిన నాణ్యమైన కరెంటును ఇస్తూ సోలార్ డెవలప్ చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అని చెప్పి ప్రజానికి తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఎలక్ట్రిసిటీ పరంగా అందరికీ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నా. రెండవ అంశంగా కల్పించిన మా దేవుడైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, పేదవాళ్ళకి సేవ చేయటమే భాగ్యంగా భావించి నిరంతరం పనిచేస్తున్నటువంటి తరుణంలో ఇప్పటికి 7,97,00,000 రూపాయలు 7,26,00,000 రూపాయలు ఇప్పటికే కావలి నియోజకవర్గానికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 862 మందికి అందించడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరొక్కసారి కావలి నియోజకవర్గానికి పత్రికా మిత్రుల ద్వారా తెలియజేయడం ఏంటంటే, ఇంకా కూడా చాలా మందికి నేను ఇంటింట ఎమ్మెల్యే కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆ బజార్లో వెళ్ళినప్పుడు అప్పుడు వచ్చి నాకు కొంతమంది సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అర్జీలు ఇస్తే అప్పటికే కాలం తీరినటువంటి అప్లికేషన్లు ఎత్తుకొని నా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా కూడా మళ్ళా కూడా దయించి మీరు దీన్ని ప్రచారం చేయండి. మీ వల్ల ఒక్క పేదవాడికి న్యాయం జరిగినా కూడా మీ వృత్తికి నా వృత్తికి మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతామని కూడా మీ ద్వారా కూడా తెలియజేస్తూ, కావలి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా డబ్బులు కట్టి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే తప్పకుండా మా కార్యాలయాన్ని సంప్రదించండి. మా కార్యాలయం ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్కి వీలైనంత వరకు తెప్పించుకునేదానికి మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి అని చెప్పి సందర్భంగా కావలి ప్రజానీకానికి తెలియజేస్తూ మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను.